హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ ఫ్యాక్ట్ వర్క్స్. ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి వాళ్ళ దేవుడు శాంసన్ అనే వ్యక్తిని పుట్టించి తనకు మనుషుల్లో ఎవరికీ లేనంత బలాన్ని ఇచ్చాడు. అయితే వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా శాంసన్ ఒక ఫిలిస్తీన్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని గొడవల కారణంగా శాంసన్ భార్యకు ఆమె తండ్రి వేరే వ్యక్తితో పెళ్లి చేశాడు. తన భార్య వెళ్ళిపోయాక శాంసన్ జీవితం ఏమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీరు శాంసన్ పార్ట్ 1 చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. శాంసన్ అడవిలోకి వెళ్ళి అక్కడ కొన్ని నక్కలను పట్టుకొచ్చి వాటి తోకలకు నిప్పు కాగడాలను కట్టి ఆ నక్కలను తీసుకెళ్లి ఫిలిస్తీన్ల పొలాలలో వదిలేశాడు. అవి వాళ్ళ పంట మొత్తం కాల్చేశాయి. ఇదంతా శాంసన్ జరిగించాడని తెలుసుకొని ఫిలిస్తీన్లు యూదా దేశంపై దాడి చేశారు. ఆ బాధను భరించలేక యూదా ప్రజలు, మేము శాంసన్ని మీకు అప్పగిస్తాము, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని అడిగారు. యూదా ప్రజలు త్వరగా వెళ్ళి శాంసన్తో వాదించి, నీ వల్లే మాకి కష్టం వచ్చింది కాబట్టి నిన్ను కట్టేసి వాళ్ళకి అప్పగిస్తాము అని అన్నారు. శాంసన్ కూడా తన ప్రజల క్షేమం కోసం అందుకు ఒప్పుకొని వాళ్లతో పాటు వెళ్ళాడు. శాంసన్ని చూడగానే ఫిలిస్తీన్ల సైన్యం అతనిపైకి దాడి చేసింది. వెంటనే దేవుడు శాంసన్ని బలపరిచాడు. అప్పుడు శాంసన్ అక్కడ పడి ఉన్న ఒక గాడిద దవడ ఎముకను తీసుకొని ఫిలిస్తీన్లతో పోరాడాడు. కానీ శాంసన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఆ రోజు ఫిలిస్తీన్లలో శాంసన్ 1000 మందిని చంపాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా అతను 20 సంవత్సరాలు ఉన్నాడు. శాంసన్ షోరేకు అనే లోయలో ఉన్న డెలీలా అనే స్త్రీని ఇష్టపడ్డాడు. ఈ విషయం తెలుసుకొని ఫిలిస్తీన్లు ఆమె దగ్గరకు వెళ్ళి, శాంసన్కు అంత బలం ఎక్కడి నుండి వస్తుందో కనుక్కొని మాతో చెప్పు, మేము అతన్ని బంధిస్తాము, అందుకు బదులుగా మేము నీకు 1000 వెండి నాణాలు ఇస్తాం అని ఆమెను ఒప్పించారు. శాంసన్ డెలీలా దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఆమె, నీ బలం యొక్క రహస్యమేంటో నాతో చెప్పు అని అడిగేది. అప్పుడు శాంసన్, నన్ను 7 చెట్ల తాళ్లతో కట్టేస్తే నా బలం పోతుంది అని చెప్పాడు. అది విన్నాక డెలీలా ఫిలిస్తీన్ల సహాయంతో 7 తాళ్లను తెచ్చి పడుకున్న శాంసన్ని బంధించింది. అతను చెప్పింది నిజమో కాదో పరీక్షించడానికి ఆమె శాంసన్తో, నీపైకి ఫిలిస్తీన్లు దాడి చేస్తున్నారు అని అరిచింది. వెంటనే శాంసన్ నిద్రలేచి ఆ తాళ్లన్నిటినీ సన్న దారల్లాగా తెంపేసి నిలబడ్డాడు. తను చెప్పింది అబద్ధమని తెలిసాక డెలీలా శాంసన్తో, నీవు నన్ను నిజంగా ప్రేమిస్తే నీకీ బలం ఎక్కడి నుండి వస్తుందో నాతో చెప్పు అని పదే పదే అడిగి అతన్ని విసిగించింది. ఇంకా అది భరించలేక శాంసన్ తనతో నిజం చెప్పేశాడు. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే దేవునికి నాజీరు చేయబడిన వాడను. పుట్టినప్పటి నుండి నేటి వరకు నా జుట్టుని నేనెప్పుడూ కత్తిరించుకోలేదు. నేను దేవునికి ప్రత్యేకమైన వాడను అని గుర్తుగా ఉన్న నా జుట్టే నా బలానికి కారణం అని ఆమెతో చెప్పాడు. ఒకవేళ ఎవరైనా నా జుట్టును కత్తిరిస్తే నేను అందరిలానే మామూలు మనిషిని అవుతానని ఆమెతో అన్నాడు. నిజం తెలుసుకున్న డెలీలా శాంసన్ పడుకున్నప్పుడు ఒక వ్యక్తిని పిలిపించి అతని జుట్టు మొత్తాన్ని తీసేయించింది. ఆ తర్వాత మళ్ళీ ఫిలిస్తీన్లు నీపై దాడి చేస్తున్నారు అని ఆమె చెప్పగానే వెంటనే శాంసన్ ఎప్పటిలానే వాళ్ళని చంపాలి అని లేచాడు. కానీ దేవుడు తనని వదిలేశాడని శాంసన్కు ఇంకా తెలీదు. ఫిలిస్తీన్లు అతన్ని బంధించి అతని కళ్ళను పొడిచేశారు. అతన్ని ఒక జైల్లో వేసి గోధుమలను పిండి చేసే బానిసగా ఉంచారు. అప్పుడు ఫిలిస్తీన్లు మన దేవత అయిన దాగోను శాంసన్ని మన చేతికి అప్పగించింది అని చెప్పి ఒక గొప్ప పండుగను జరుపుకున్నారు. మన దేశాన్ని పాడు చేసి మనలో అనేక మందిని చంపిన శాంసన్ని తీసుకొని రండి, అతనితో ఆడుకుందాం అని వాళ్ళు అనుకున్నారు. శాంసన్ని జైలు నుండి విడిపించి దాగోను గుడికి తీసుకొని వచ్చారు. వాళ్ళందరూ అతన్ని ఎగతాళి చేస్తూ నవ్వుతుండగా శాంసన్ తనను బంధించిన సైనికునితో, నన్ను ఈ గుడి యొక్క ముఖ్య స్తంభాల దగ్గర ఉంచు, నేను వాటి మీద ఆనుకుంటాను అని అడిగాడు. అందుకు ఆ సైనికుడు ఒప్పుకొని అతన్ని 2 స్తంభాల మధ్య నిలబెట్టాడు. ఆ గుడి మొత్తం ఫిలిస్తీన్ల పెద్దలలో ముఖ్యులైన వాళ్ళందరితో నిండిపోయింది. అప్పుడు శాంసన్, దేవా యెహోవా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి ఒక్కసారి నన్ను బలపరచు, నా కళ్ళను పొడిచిన ఈ ఫిలిస్తీన్లను శిక్షించి పగ తీర్చుకోనివ్వు అని దేవునికి మొరపెట్టాడు. దేవుడు శాంసన్ ప్రార్థన విని మళ్ళీ అతన్ని బలపరిచాడు.
ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాలపై తన చేతులు ఉంచి, ఈరోజు నాతో పాటు ఈ ఫిలిస్తీన్లందరూ చనిపోతారు అని చెప్పి ఆ స్తంభాలను విరగ్గొట్టాడు. ఆ గుడి మొత్తం కూలిపోయి అందులో ఉన్న ప్రజలందరిపై పడి ఒక్కరు కూడా మిగలకుండా అందరూ చనిపోయారు. శాంసన్ తన జీవితకాలంలో చంపిన శత్రువులందరికన్నా ఆ ఒక్కరోజు చంపిన వాళ్ళే ఎక్కువ. ఆ తర్వాత అతని ఇంటి వాళ్ళు అతన్ని మోసుకొని వచ్చి శాంసన్ యొక్క తండ్రి సమాధిలోనే అతన్ని పాతిపెట్టారు. దేవుడు శాంసన్కి ఏ మనిషికి లేనంత బలాన్ని ఇచ్చాడు. కానీ తాను తిరిగిన చెడ్డదారుల వల్ల శాంసన్ తన బలాన్ని కోల్పోయి జైల్లో ఒక బానిసగా మిగిలిపోయాడు. తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి శాంసన్ తన శత్రువులను గెలిచాడు. తాను చనిపోయి కూడా తన ప్రజలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి తప్పించాడు. ఇదే శాంసన్ యొక్క జీవిత చరిత్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.